సార్ 8871 నెంబర్ ఆన్ అయింది సార్. వాట్? సిగ్నల్ చూపిస్తుంది. ట్రేస్ చేయండి. నందిపేట టవర్ లొకేషన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో సిగ్నల్ వచ్చింది సార్. ఏయ్ ఆగు. నేను వెంటనే స్పాట్కి వెళ్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకే సార్. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో, బిజీగా ఉన్నప్పుడే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. హలో సార్, నేను నా చెల్లెలతో మాట్లాడాను, కానీ నేనెంత కన్విన్స్ చేసినా తను ఒప్పుకోవడం లేదు. అందుకే నేను మీకు ఆ విషయం చెప్దామని కాల్ చేశాను సార్. నీ చెల్లి రాలేదా? మరి ఇక్కడ వస్తేవరు? కనవరు. ఎవరు లేరేంటి? కనవరు. ఎస్, కమ్ ఇన్. సార్, మినిస్టర్ గారిని ఎవరో హత్య చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక ఫోటో తీయండి. కొంచెం వెనక్కి వెళ్ళండి. సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. సార్, ఇక్కడ ఒక మొబైల్ ఉంది సార్. డబుల్ 8871. ఇంతకీ సార్పిఏ ఎక్కడ? సార్, ఇక్కడే ఉన్నారు సార్. రమ్మని చెప్పండి. సెక్యూరిటీ లేకుండా మినిస్టర్ ఒంటరిగా ఎందుకు వచ్చారు? ఎందుకు మీరు అతనితో వెళ్ళలేదు? ఏదో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళారు సార్. ఏ మీటింగ్ అది? ఏవో నాకు తెలియదు సార్. ఎవరిని కలవడానికి వెళ్తున్నారో చెప్పలేదా? నాకు చెప్పలేదు సార్. సరే, మీరు వెళ్ళండి. సరే సార్. వెళ్ళండి, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. వెళ్ళండి సార్. అందరూ వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి. ఎవరు ఉండకూడదు. వెళ్ళండి. 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 వెళ్ళండి సార్. విక్రమ్ వేద ఇంకా చావలేదు, ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళతో నేను ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. వాళ్ళు అడవిలో ఉన్న ఇంట్లో ఉన్నారంట. నన్ను ఇప్పుడే అక్కడికి రమ్మన్నారు. నేను బయలుదేరి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. మినిస్టర్కి చివరిగా మీ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు మీరు? ఎందుకు అతనికి ఫోన్ చేశారు? సార్, అది నేను అతని పార్టీలో పనిచేస్తూ ఉంటాను. నిన్న రాత్రి అతను మా ఇంటికి భోజనానికి వచ్చారు. భోంచేసిన తర్వాత గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయారు. ఒంటరిగా వచ్చి వెళ్ళారు కాబట్టి ఆయన క్షేమంగా వెళ్ళారో లేదో తెలుసుకోవడానికి నేను కాల్ చేశాను సార్. మీ ఇంటికి భోజనానికి వచ్చారా? ఏ భోజనం చేసి వెళ్ళారు? వెజ్జా, నాన్ వెజ్జా? ఎంక్వైరీకి ఎప్పుడు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది.
అలాగే సార్. సార్, విక్రమ్, వేద ఇంకా సుమతి ఈ ముగ్గురు ఒకే కంపెనీలో పనిచేశారని ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది. ఈ అమ్మాయిని, ఎస్ఐని, మినిస్టర్ని ముగ్గురిని ఒకే స్టైల్లో హత్య చేశారు. అయితే ఈ ముగ్గురిని చంపింది ఒక్కరే. నాకెందుకో ఆ ఓల్డేజ్ హోమ్లో జరిగిన హత్యలకి ఈ హత్యలకి సంబంధం ఉందనిపిస్తుంది. కాబట్టి అక్కడ హత్యలు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే వీళ్ళని హత్య చేసింది ఎవరో మనకు తెలిసిపోతుంది. ఆ ఓల్డేజ్ హోమ్ వీడియో క్లిప్లో ఉన్న నేరస్తుడికి ఈ ఫొటోస్లో ఉన్న వాళ్ళు ఎవరితోనైనా మ్యాచ్ అయితే నాకు వెంటనే చెప్పండి. త్వరగా కానివ్వండి. ఓకే సార్. రే జగి, అటు చూడరా. అరే మామా, అన్నకు ఫోన్ చేయరా. హలో అన్నా, వాళ్ళిద్దరు కారు తీసుకొని రెస్టారెంట్కి వెళ్తున్నారు. ఎవర్రా వాళ్ళు? అన్నా, అదేనా ఆ తోటలో ఉన్న ఇంట్లో వీడియో కోసం చంపాం కదా, వాళ్ళిద్దరేనా? ఏమంటున్నావురా? అన్నా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, దయచేసి నేను చెప్పేది నమ్మండి అన్నా. అన్నా, కావాలంటే జగ్గికి ఇస్తాను, మీరు అడగండి. అవునన్నా, నేను చూశాను. రేయ్ వదలొద్దు, వాళ్ళిద్దరిని అక్కడి నుంచి తప్పించుకోనివ్వద్దు. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. 8871 నెంబర్ నుంచి సిగ్నల్ వస్తుంది. నేను వెళ్ళి సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, 8871 నెంబర్ నుంచి సిగ్నల్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఆన్ అయిందంటే వాడు ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టున్నారు. ఆ టార్గెట్ ఎవరో త్వరగా కనిపెట్టండి. సార్, ఆ నెంబర్ నుంచి ఎవరికో ఫోన్ చేస్తున్నారు. కీప్ ట్రాకింగ్, కీప్ ట్రాకింగ్. ఏ నెంబర్కి ఫోన్ చేస్తున్నారో చూస్తూ ఉండండి. సార్, మీ నెంబర్కి ఫోన్ చేస్తున్నారు సార్. హలో, మీరు వెతుకుతున్న వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో గ్రీన్ హౌస్ రెస్టారెంట్లో ఉన్నారు. మీరు వెంటనే అక్కడికి వెళ్తే వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది. అసలు ఎవరు నువ్వు? హలో హలో. ఆ జగ్గి గడికి ఫోన్ చేయండి రా. చెప్పన్నా. వాళ్ళు అక్కడే ఉన్నారా? అవునన్నా, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి. నేను బయలుదేరి అక్కడికే వస్తున్నాను. సరేనా, నువ్వు త్వరగా వచ్చా. సరే రేయ్, త్వరగా పోనీరా. అలాగే అన్నా. ఒరే బండాబ్రా, పోలీస్. ఈ పోలీసుడు ఎందుకురా ఎక్కడికి వచ్చాడు? అన్నా, ఈ ఏసీపీ ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో డీల్ కోసమే వచ్చి ఉంటాడు. అన్నా, ఓ 5 నిమిషాలు ముందొచ్చుంటే వాళ్ళిద్దరిని ఇక్కడే చంపుండే వాళ్ళమన్నా.